ప్రమాదాల సంఖ్య తగ్గలేదు. ఈ పరిస్థితిని రవాణా శాఖ ఈ చిరు ప్రయత్నమే మా ఈ చైతన్య గీత. మన ముఖ్య అతిథి ఆఫ్ ఇన్స్పిరేషన్ we are welcoming you sir. welcome you sir. thank you sir. సిందిగా శ్రీ ప్రభాకర్ను కోరుతున్నాం. బిందు శ్వేత గారిని కూడా వేదిక మాధురిని కోరుతున్నాం. అలాగే లారీ మనోహర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి ఉప రవాణా కమిషనర్ శ్రీ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ మేడం. ఇందాక మా ఆర్టీఓ నెల్లూరు వారిని పిలవటం ఆలస్యమైంది. మా యొక్క సిందిగా శ్రీ బాలకృష్ణ గారిని కోరుతున్నాం. అలాగే శ్రీ భరతరత్న ఆర్ఎంబి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారికి ఒకే వలసిందిగా శ్రీ సహాయ ఇంధన శాఖ తనిఖీ అధికారిని కోరుతున్నాం. అలాగే థ్యాంక్ యూ సార్. సార్ మొట్టమొదటి తెలుసు, రహదారి భద్రత అంటే ప్రముఖంగా మనం చర్చించేటటువంటి అంశం ప్రమాదాలు. ఈ ప్రమాదాలని మనం ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాల కంటే వెనక్కి వెళ్తే 2017లో 1412 యాక్సిడెంట్స్, 497 మంది చనిపోవడము, 1696 మంది గాయపడడం జరిగింది. 18లో 1378 యాక్సిడెంట్స్ జరిగాయి, 522 మంది మరణించడం జరిగింది, 1525 మంది గాయపడడం జరిగింది. 2019లో 1294 యాక్సిడెంట్స్ జరిగాయి, 529 మంది మరణించారు, 1530 మంది గాయపడ్డారు. 2020 తీసుకుంటే లాస్ట్ ఇయర్ 1141 యాక్సిడెంట్స్ జరిగాయి, 503 మంది చనిపోవడం జరిగింది, 1175 మంది క్షతగాత్రులయ్యారు, గాయపడడం జరిగింది. మరి ఇవి కనుక చూస్తుంటే ఒక రకంగా ప్రతి గంటల వరకు అధికంగా 18.6% యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. అలాగే 25 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు గల వారు ఈ ప్రమాదాలకు ఎక్కువగా 26.4% గురవుతున్నట్టుగా సర్వేస్ చెప్పడం జరిగింది. 2 వీలర్స్ ప్రమాదంలో అంటే 35.2%లో అధిక శాతము తలకు గాయాలై చనిపోతున్నట్లుగా, అంటే సుమారుగా 80% హెల్మెట్ ధరించకపోవటం వల్ల తలకు జరిగినటువంటి గాయాలతో మరణిస్తున్నారని చెప్పేసి ఈ రకంగా మనకి అనాలిసిస్ చెప్తున్నాయి. మరి మనలో మార్పు రావాలి, రహదారి నిబంధనలు కంపల్సరీగా పాటించాలి. ఇంజనీరింగ్లో మార్పులు తీసుకురావడం జరిగింది. అలాగే వాటిని పాటించే దిశగా మనం చేయాల్సిన అవసరంలో ప్రమాదాలను తగ్గించే దిశగా వారిని మన అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ 32nd వాలిడిటరీ ఫంక్షన్ ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైమ్ దీని యొక్క ఇంపార్టెన్స్ కూడా మనందరం తెలుసుకోవాలి, దీని యొక్క సిగ్నిఫికెన్స్ కూడా మనందరం తెలుసుకోవాలి. సో ఇందాక డిటీసీ గారు చెప్పినట్లుగా కరోనా గురించి మనం ఎంత భయపడుతున్నామో, కరోనా ఎన్ని ప్రాణాలు తీసుకున్నా మనందరికీ తెలుసు, అది ఎంత మహమ్మారి మనందరికీ తెలుసు. బట్ దానికన్నా కూడా ఇంకా పెద్ద మహమ్మారి ఏదైనా ఉందంటే అది మనకి రోడ్ సేఫ్టీ, అది రోడ్ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో ప్రతి సంవత్సరం కూడా అవి. సో సుమారుగా నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే ప్రతి 2 రోజులకు కూడా ఒక 30 వ్యక్తులు అనేది చనిపోవడం జరుగుతుంది. సో కేవలం బోత్ నిర్లక్ష్యం, అలాగే ఇంజనీరింగ్ ఆస్పెక్ట్, వెహికల్ ఆస్పెక్ట్, ఈ 3 కలగలిగితే మనకి అన్ని నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి వస్తాయి. సో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నిరంతరము ఆర్ఎండ్బి వాళ్ళు, అలాగే కార్పొరేషన్ నుంచి విత్ ఇన్ సిటీ లిమిట్స్లో ఆపరేషన్ యాక్సిడెంట్ నెంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మరమ్మతులు, అలాగే వాటికి రోడ్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మీ యొక్క పిల్లలకి దయచేసి కూడా ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకండి. ఎందుకంటే వాళ్ళకి రూల్స్ తెలీదు, దాని తర్వాత వాళ్ళకి ప్రాపర్ లైసెన్స్ అనేది లేకుండా 18 years అనేది లేకుండా కూడా డ్రైవ్ చేయడం అనేది నేరం కాబట్టి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం. సో మీరందరూ కూడా దానికి మన యొక్క చట్టాన్ని గౌరవిస్తా ఎప్పుడు వెళ్ళినా సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపడం కానీ, లేకపోతే హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే నాన్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయో అవేమి కూడా మీరు పాటించకుండా ఓన్లీ సేఫ్టీ మెజర్స్ అన్ని పాటిస్తా వెహికల్ అనేది నడపాలని చెప్పి నేను కోరుతున్నాను. జారిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కాబట్టి మన చేతుల్లో ఉన్నంత వరకే ఏవైతే స్పీడ్ లిమిట్స్ కానీ, లేకపోతే ఏవైతే సైన్ బోర్డ్స్లో ఉన్నటువంటి మనకి మెసేజెస్ కానీ ఉన్నాయో అవన్నీ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గమనిస్తా, రోడ్ రూల్స్కి అలాగే మనకి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఏవైతే మనం పాటించాలో అవన్నీ కూడా పాటిస్తా.
మన యొక్క కుటుంబాలు సేఫ్గా ఉండాలని చెప్పి నెల్లూరు జిల్లాని 0 డిస్ట్రిక్ట్ యాక్సిడెంట్స్లో చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. చేస్తే చూసే బోర్డులన్నీ ఈరోజు ఒక అరగంటలో మన ముందు ఉంచారు. ట్రాఫిక్ మీద, రోడ్ సేఫ్టీ మీద ఎంతో చక్కగా ప్రాసతో కూడిన లైన్స్ మనందరికీ చెప్పారు. కొన్నైనా మీరు గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. పట్టణాల్లోనూ పల్లెల్లోనూ ఎన్నో మంచి కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశారు. ఈ ప్రోగ్రాంలో భాగస్వాములైన ఆర్ఎన్బి వారికి, ఆర్టీసీ వారికి, అలాగే నగరపాలక సంస్థ నెల్లూరు కమిషనర్ గారికి, హాస్పిటల్స్కి, ప్రైవేట్ వెహికల్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ కార్యక్రమాలు మరింత పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన జిల్లాలో దాదాపు 163 కిలోమీటర్ల సుదీర్ఘమైన హైవే ఉంది. అటు కావల్ నుంచి కింద తడ వరకు. ఇది కూడా ఎక్స్ప్రెస్ హైవే, ఎంతో బిజీగా ఉండే, రద్దీగా ఉండే హైవే ఇది. ఒకవైపు చెన్నైని, మరోవైపు కలకత్తా మహానగరాలని కలుపుతూ ఈ ఎన్హెచ్ వెళ్తూ ఎన్నో ఇండస్ట్రీస్, ఎన్నో ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్న ఈ హైవే మీద అటు ఇటు మనకి ఊర్లు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా నగరపాలక సంస్థ చూస్తే మన మొత్తం నెల్లూరు మధ్యలోంచి హైవే వెళ్తోంది. ఒకప్పుడు ఎన్హెచ్, ఇప్పుడు జీటీ రోడ్ అయింది. ప్యారలల్గా ఇంకొక బైపాస్ పెట్టుకున్నాం, మరొక హైవే పెట్టుకున్నాం. ఎన్ని రోడ్లు వస్తున్నా సరే ఈ రోడ్ల మధ్యలో ప్రజల మూవ్మెంట్ మనం చూస్తుంటే ఉదయం 6 నుంచి రాత్రి 11, 12 అయినా సరే ఇంకా ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. వెహికల్స్ పెరుగుతూ ఉన్నాయి. మన ట్రాన్స్పోర్ట్ శాఖ వాళ్ళే చెప్తారు గణాంకాలు. ప్రతిరోజు కూడా ప్రతి జిల్లాలోనూ కొన్ని వేల బళ్ళు రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక రకంగా ఇది మంచి పరిణామం. అందరి దగ్గర కూడా ఆదాయం ఉంటుంది. వాళ్ళు విలాసవంతమైన వస్తువులు కొంటున్నారు. ఇవన్నీ కూడా ఒకప్పుడు లగ్జరీస్, 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ. ఇప్పుడు అవన్నీ నెసెసిటీస్గా మారిపోయాయి. కాలేజ్ గోయింగ్ స్టూడెంట్కి ఒక బైకు, ప్రతి ఉద్యోగికి ఒక కారు, ఇవన్నీ కామన్ ఫెసిలిటీస్గా మారిపోయాయి. అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రజలందరూ వాడేది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మెట్రో ట్రైన్ కానివ్వండి, మెట్రో బస్సెస్ కానివ్వండి, ట్రామ్స్ కానివ్వండి. ఎంత ఎక్కువ మంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారో అంత తక్కువ ప్రమాదాలు జరుగుతాయి. వారి వర్క్ ప్లేసెస్ కూడా సేఫ్గా చేరగలుగుతాం. ముఖ్యంగా పర్యావరణాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. ఒక 100 మంది ఒక్కొక్క కారులో ప్రయాణం చేసే బదులు 2 బస్సుల్లో వెళ్తే ఎంత కాలుష్యం మనం తగ్గించిన వాళ్ళు అవుతాం ఆలోచించండి. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. చూసినట్లయితే ప్రయాణం మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం, ఆఫీస్కి ఎలా వెళ్తున్నాం, ఇంటికి ఎలా వెళ్తున్నాం, స్కూల్కి ఎలా వెళ్తున్నాం, ఉద్యోగానికి ఎలా వెళ్తున్నాం, ఏదైనా విహారానికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తున్నాం. ప్రతి ట్రాన్స్పోర్ట్లో కూడా ఆరోగ్యం ఉంది, భద్రత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా మీకోసం వెనక వెయిట్ చేస్తున్న కుటుంబం ఉంది. మళ్ళీ తిరిగి మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా రోడ్డు మీద మనం ఒక మంచి పౌరుడిగా రూల్స్ పాటిస్తూ మన ప్రయాణం చేయగలుగుతాం. గమ్యం ఒకటే ఆలోచిస్తూ వెనక మన కోసం వెయిట్ చేస్తున్న కుటుంబాన్ని మర్చిపోయినప్పుడే ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక పావు గంట, అరగంట ముందు బయలుదేరడం అనేది ప్రతి ఒక్కరికి ఒక అలవాటుగా మారిపోవాలి. స్పీడ్గా వెళ్ళడం, స్పీడ్గా పైకి కూడా పోవడం. 5 ఏళ్ళకి ఎంతోమంది రహదారుల్లోని కష్టపడి చదివే విద్యార్థులు కానివ్వండి, అప్పుడే స్థిరపడుతున్న ఉద్యోగులు కానీ, ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, సైంటిస్టులు కానీ ఎంతోమంది మనం చూస్తున్నాం. ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు, ఉజ్వలంగా పైకి వస్తారనుకున్న వాళ్ళు అర్ధాంతరంగా రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. మీరు సవ్యంగా ఉన్నా సరిపోదు, అవతల వాడు కూడా రూల్స్ పాటిస్తేనే ప్రయాణం అనేది క్షేమంగా జరుగుతుంది. చాలా ఒక్కొక్క రోడ్డుకి ఒక్కొక్క డిజైన్ ఉందని. ఏ రోడ్ అయినా మీరు 60 లోపు వెళ్తే ప్రమాదాలు జరగవు. 40 to 60 స్పీడ్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్న టైంకే గమ్యాన్ని చేరుతాం. మీరు 100 స్పీడ్లో వెళ్ళినా, 60 స్పీడ్లో వెళ్ళినా అక్కడ తేడా వచ్చేది 5 నిమిషాలే. ఒక గంట ప్రయాణంలో మనం వెళ్ళినప్పుడు స్పీడ్ మనం చూస్తే కేవలం 5 నిమిషాలే. ఆ 5 నిమిషాలు సేవ్ చేయాలనే ఉద్దేశంతో 100 స్పీడ్లో వెళ్ళి ప్రమాదానికి గురైతే ఆ 5 నిమిషాలే మొత్తం జీవితానికి, ఆయుష్ మొత్తానికి సరిపోతుంది.
అందరూ కూడా గమనించుకోవాల్సింది ఒకటి స్పీడ్ డిసిప్లిన్, రెండు ట్రాఫిక్ రూల్స్, లేన్ పాటించడం, సిగ్నల్స్ పాటించడం, ముఖ్యంగా హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వాడడం. చాలామందికి తెలియదు సీట్ బెల్ట్ లేకపోతే కారు ఏదైనా జరిగినప్పుడు ఎయిర్ బ్యాగులు కూడా ఓపెన్ అవ్వవు. మేము కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్లు కొన్నాం, అందులో 15 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, అదేం కాదు మేము ఎంత స్పీడ్ వెళ్ళినా అది చూసుకుంటుంది అనుకుంటారు. మీరు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఒక ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాదనే విషయం చాలామందికి తెలియదు. నిజంగా జరగకూడని ప్రమాదం జరిగినప్పుడు ఏ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాదు. కోటి రూపాయల కార్ అయినా, లక్ష రూపాయల కార్ అయినా ఆ ప్రయాణికులు అందరూ కూడా గాలిలో కలిసిపోతారు. అందరూ ఖచ్చితంగా వెహికల్ ఫిట్నెస్ చూసుకొని రోడ్డు రూల్స్ పాటిస్తూ, డ్రైవర్స్ కూడా మద్యం తాక్కుంటా సేఫ్గా నడుపుతూ, టైమింగ్స్ ఫాలో అవుతూ అన్ని ప్రయత్నాలు చేస్తే కూడా ఒక 10% దురదృష్టవశాత్తు జరగవచ్చు. 90% ఖచ్చితంగా నివారించగలిగేవి. ప్రైవేట్ విద్యా సంస్థలు వారు పిల్లల భవిష్యత్తుని ఆడుకుంటున్నారు. ఆ బండి ఎలా ఉందో తెలియదు, నడిపేవాడు ఎలా ఉన్నాడో తెలియదు, అందులో 50 మంది స్కూల్ పిల్లలు ఎక్కుతారు. కాబట్టి నేను రవాణా శాఖ వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సంవత్సరం కరోనా వల్ల చాలా చోట్ల బస్సులన్నీ కూడా వాడకుండా, పిల్లల్ని తీసుకెళ్లకుండా వదిలేశారు. మళ్ళీ ఇప్పుడిప్పుడే పాఠశాలలు ప్రారంభమవుతున్నాయి. ఆ బస్సులన్నీ కూడా విధిగా మనం తనిఖీ చేసి ఖచ్చితంగా ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఏ స్కూల్ని కూడా బస్సు నడపకుండా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాము. భద్రత జీవితానికి రక్ష అనే ఈ మోటోతో గడిచిన 1 మంత్గా ఎన్నో మీనింగ్ఫుల్ కార్యక్రమాలు చేశారు. పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ వ్యాసరచన పోటీలు కానీ, అలాగే ఊళ్ళలో వాకథాన్స్, బైక్ ర్యాలీలు ఇవన్నీ కూడా నిర్వహించారు. ఇదే పందాలో మీరు సంవత్సరం అంతా కూడా అట్లీస్ట్ వారానికి 2 రోజులు సేఫ్టీ గురించి ఏదో కార్యక్రమం చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ప్రతి రోజు మీ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. లైసెన్సులు కానివ్వండి, రెన్యువల్స్ కానివ్వండి, వెహికల్స్ ఫిట్నెస్ కోసం కానీ, ప్రతి పని మీద వచ్చిన వాళ్ళకి మీరు ఆ పనితో పాటు రోడ్ సేఫ్టీ గురించి ఒక పాంప్లెట్ కూడా ఇచ్చి ఆ విషయాలు కూడా తెలియజేసి దీన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఉన్న రోజుల్లో ప్రతి నెల కూడా జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్స్ పెట్టి అందులో ఇంకా మరిన్ని ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తామని కూడా చైర్మన్గా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ముఖ్యంగా సిటీలో NH క్రాస్ చేస్తూ చాలామంది చనిపోతున్నారని, రోడ్లు అండర్ పాస్లు కావాలని అందులో తెలియజేశారు. అది కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం పంపించడం జరిగింది. మన సిటీ వరకు 3 అండర్ పాస్లు శాంక్షన్ కూడా అయ్యాయని తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మన జిల్లా ప్రజాప్రతినిధులకు, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్లు ధరించండి, ట్రాఫిక్ రూల్స్ పాటించండి. అమూల్యమైన ప్రాణాలని ముందు మీరు కాపాడుకోండి, ఎదుటివారిది కూడా కాపాడండి. Prize goes Kaja, 10th class. For EIB drivers, SK Jump. ఈ యొక్క ముగింపు సభలో సార్కు చిన్న జిల్లా యంత్రాంగం వారి అమూల్యమైన సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. అలాగే థ్యాంక్ యూ సార్. PR గారు ప్లీజ్ సార్ అందరూ త్వరగా వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. విష్ణు గారు, అలాగే హానరబుల్ కలెక్టర్ గారు,
థ్యాంక్ యూ సార్.